మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నా జీవితం ఏమీ బాగుండడం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంత ట్రై చేసినా ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? దీనికి కారణం మనం లో ఫ్రీక్వెన్సీలో ఉండటం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలా లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి మారాలో 5 సింపుల్ స్టెప్స్ లో తెలుసుకుందాం. స్టెప్ 1, మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో ముందుగా గుర్తించాలి. ఏం ఫీల్ అవుతున్నారో గమనించాలి. ఉదాహరణకు, మీరు భయపడుతున్నారా, డబ్బు గురించి టెన్షన్ లో ఉన్నారా, జీవితంపై నిరాశగా ఉన్నారా? ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ భావనలు. ఇలాంటప్పుడు మనం ఏ నిర్ణయము సరైనదిగా తీసుకోలేము. ఒకవేళ తీసుకున్నా ఆ పని సరిగ్గా జరగదు. కాబట్టి ఆ భావనను గుర్తించడం చాలా ముఖ్యం. స్టెప్ 2 ఏంటంటే అంగీకరించడం. అంగీకరించి ఆ లో ఫ్రీక్వెన్సీని మనం వదిలివేయాలి. ఎలా అంటే, ఆ భావన ఏదైతే ఉందో వాటిని అంగీకరించి, నాకు భయంగా ఉంది కానీ ఇది తాత్కాలికం అని మీకు మీరే చెప్పుకోవాలి. అప్పుడే మనం ఒప్పుకున్నప్పుడే ఆ ఫ్రీక్వెన్సీని మనము బయటికి రిలీజ్ చేయగలం. మనం ఏ ఫీలింగ్ ను ఒప్పుకోకుండా దాచుకుంటే అది ఎక్కువై పెరుగుతుంది. కాబట్టి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి శాంతంగా వదిలిపెట్టేయాలి. స్టెప్ 3, కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు మీ జీవితంలో ఇప్పటికే ఉన్న మంచి విషయాలను గుర్తించండి. ఉదాహరణకు, మీరు కలిగి ఉన్న ఆరోగ్యానికి, ఉండే ఇంటికి, మీరు కలిగి ఉన్న స్కిల్స్ కి, ఏవైతే మీరు కలిగి ఉన్నారో వాటన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ ను తెలియచేయాలి. కృతజ్ఞత అంటే నా దగ్గర ఉన్నది కూడా గొప్పదే అని ఒప్పుకోవడం అన్నమాట. ఇది మనలో ఉన్న బాధని ఆనందంగా మార్చే గొప్ప టూల్. స్టెప్ 4, హై ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవ్వాలంటే కొన్ని అఫర్మేషన్స్ మనం ప్రతిరోజు చెప్పాలి. ఉదాహరణకు, నేను శాంతంగా ఉన్నాను, నా దగ్గరికి డబ్బు శక్తివంతంగా వస్తుంది, నా జీవితం అద్భుతంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాను, నాలో ఉన్న స్కిల్స్ ని నేను గుర్తించాను. ఇలాంటి అఫర్మేషన్స్ మీరు చెప్పడం వలన మీ మనసు మంచి ఫీలింగ్ లోనికి వెళ్తుంది. మీరు చెప్పిన మాటల ప్రకారమే మీ ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది. స్టెప్ 5, ఊహించండి. మీరు ఎలాంటి లైఫ్ ని గడపాలనుకుంటున్నారో ఊహించుకోండి. ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని ఫీల్ పండి. విజువలైజేషన్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఒక అందమైన సినిమా నడిపించడం లాంటిది. ప్రక్రియకు 5 మినిట్స్ పడుతుంది. మీ ఫీలింగ్ ను గుర్తించండి, వాటిని అంగీకరించండి, గ్రాటిట్యూడ్ తెలియచేయండి, అఫర్మేషన్ ప్రతిరోజు కాసేపు చెప్పండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో వాటిని విజువలైజేషన్ చేయండి. ఇలా ప్రతిరోజు చేస్తే మీరు లో ఫ్రీక్వెన్సీ నుంచి బయటపడతారు. మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు డబ్బు, ఆరోగ్యం, అదృష్టం అన్ని మీ వైపు వస్తాయి. మీ ఫీలింగ్స్ ను గుర్తించండి, అంగీకరించండి, ధన్యవాదాలు చెప్పండి, అఫర్మేషన్లు చెప్పండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో విజువలైజేషన్ చేయండి. ఇలా ప్రతిరోజు చేస్తే మీరు లో ఫ్రీక్వెన్సీ నుంచి బయటపడతారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ట్రైనర్ రమణ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.